శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించి దానికి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని దృష్టికి మంచివాడు అనిపించుకున్న వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు ప్రభువై ఉన్నాడు. ప్రసంగి తన గ్రంథంలో తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో మంచివారుగా నివసించడానికి కోరుకోవాలి. ఈ లోకంలో కూడా మంచివారిని ప్రజలు ప్రేమిస్తారు. సమాజంలో, సంఘంలో నివసిస్తున్నప్పుడు మంచి కార్యాలు, మంచి పనులు చేస్తూ జీవించేటటువంటి విధానమును కోరుకునవలేను. అంత మాత్రమే కాదు, ప్రభు దృష్టి యందు మంచిగా ఉన్న వారికి జ్ఞానము, తెలివి, ఆనందాన్ని ప్రభు ఇచ్చేవాడు. కాబట్టి ప్రభు దృష్టిలో మంచివారుగా నివసిస్తూ దేవుని ఆశీర్వాదం పొందుకొని ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడయుండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. వాక్యం ధ్యానించి దాన్ని తెచ్చేందుకు వందనాలు చెల్లించుకుంటూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయుండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.